హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం గుమగుమలాడే సాంబార్ పొడి అలాగే కమ్మని రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొలతలతో చేశారంటే రసం కానీ సాంబార్ కానీ రుచి అద్దరిపోతుందండి. తప్పకుండా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. ముందుగా సాంబార్ పొడి కోసం ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని వీటిని ముందు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ పప్పులు ఎంత బాగా వేగితే సాంబార్ పొడి అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. జీలకర్ర ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్పు ధనియాలు వేసుకుని ధనియాలు కూడా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు, కొంచెం ఎర్రగా అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు చూడండి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్లోకి పోసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 30 ఎండుమిరపకాయలు, 25 నుంచి 30 ఎండుమిరపకాయలు, కప్ మెజర్మెంట్లో అయితే 1 మిరపకాయని 2 భాగాలుగా చేసి తుంపినవి 1 కప్పు వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా తీసి ప్లేట్లోకి వేసేసుకోండి. చివరిగా 1/2 కప్పు, 1 గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా ఆరపెట్టుకుని వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. లో ఫ్లేమ్లోనే వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది కదా. వీటిని కూడా ఇందులోకి వేసేసుకుని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంగువ తప్పకుండా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఈ విధంగా ప్లేట్లోకి వేసుకుని మనం గ్రైండ్ చేసినప్పుడు పొడి వేడెక్కుతుంది. ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అంతేనండి, గుమగుమలాడే సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 1 కప్పు ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ధనియాలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ధనియాలు ఎంత తీసుకుంటామో కందిపప్పు కూడా అంతే తీసుకోవాలి. ఈ కందిపప్పు కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతాయి. ఇలా వేగిన తర్వాత ధనియాలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 టీ స్పూన్ నిండుగా మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు జీలకర్ర, అలాగే 1/2 కప్పు మిరియాలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు మిరియాల ఘాటు ఎక్కువగా వద్దనుకుంటే 1 స్పూన్ తగ్గించి వేసుకోండి. ఇలా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని 15 ఎండుమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. అదే కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు ఇలా తుంపిన ఎండుమిరపకాయలు 1/2 కప్ వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ వేయించుకుని ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసేసుకోండి. అలాగే 1 కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కరకరలాడాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు పొడి వేడెక్కుతుంది కాబట్టి ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే రసం పొడి కూడా రెడీ అయిపోయింది. చూశారు కదా, రసం పొడి, సాంబార్ పొడి ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.